ఇవాళ ఆగస్టు 10 అంటే బీసీలకు బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక పండగ దినం. ఎందుకంటే ఇవాళ అంటే ఈ ఆగస్టు మాసం అంతా పండగ దినంగా భావిస్తారు. ఇవాళ ఎవరైతే పుంజాల శివశంకర్ గారు ఉన్నారో, పుంజాల శివశంకర్ గారు ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి దినం. వాస్తవానికి ఆయన ఇవాళ మనం రాష్ట్రంలో బీసీలకు 27% రిజర్వేషన్ ఉద్యోగాలలో దొరికింది అంటే బీసీ కోటాలో ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, గ్రూప్ 1 ఆఫీసర్లు, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు ఇట్లా వివిధ డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు సాధించారంటే అది పుంజాల శివశంకర్ గారు మనకు పెట్టినటువంటి భిక్ష. అది ఈయనే పుంజాల శివశంకర్ గారు. ఇవాళ ఆయన జన్మదినం. వాస్తవానికి పుంజాల శివశంకర్ గారి గురించి కొంత మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మండల్ కమిషన్ సిఫార్సులు, ఆ తర్వాత కాలేకర్ కమిషన్ సిఫార్సులు, అటు సుప్రీంకోర్టు, ఇట్లా నానా విధాలుగా కొట్లాడి పోరాడి బీసీలకు 27% రిజర్వేషన్ పట్టుకొచ్చినటువంటి, ఈ రాష్ట్రంలో 27% రిజర్వేషన్ పట్టుకొచ్చిన మహనీయుడు ఆయన వల్లనే మన పిల్లలకు అక్కడో ఇక్కడో ఉద్యోగాలు అవో ఇవో దొరుకుతూ ఉన్నాయి. వాస్తవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ స్టార్టింగ్లోనే ప్రయత్నం చేసిండు కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు బీసీలను గుర్తించడానికి ఇష్టపడలేదు. ఇష్టపడకపోతే దాంతోపాటు మహిళా బిల్లు విషయంలో కూడా ఆయన కోరితే అప్పటి ప్రభుత్వాలు వ్యతిరేకిస్తే ఆయన రాజీనామా చేసిండు. ఆ తర్వాత పుంజాల శివశంకర్ గారు వచ్చి, ఈయన ఎక్కడో కాదు, హైదరాబాద్ పక్క పంటున్నటువంటి మామిడిపల్లి విలేజ్లో, శంషాబాద్ పక్కన ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది ఇప్పుడు, మామిడిపల్లి విలేజ్లో పుట్టి ఆ మామిడిపల్లి విలేజ్ నుంచి చదువుకుంటూ అమృత్సర్ రైల్వే స్టేషన్ కాడ బయట బూట్లు పాలిష్ చేసుకుంటూ చదివి అక్కడే లా చేసి అక్కడి నుంచి భారత ప్రధానమంత్రిగా అప్పట్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ కేసులో ఇరికితే ఈ న్యాయ విద్యార్థి ఈ బిడ్డనే పోయి ఆమెని విజయంతో బయటికి తీసుకొచ్చి మళ్ళీ ప్రధానమంత్రిని చేసినటువంటి బిడ్డ పుంజాల శివశంకర్ గారు. తద్వారా ఆయన 1980 కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చినందుకు శ్రీమతి ఇందిరాగాంధీ గారికి అభినందనలు తెలుపుతూ అంటూ ఆయన నిరాడంబరుడు. ఆయన ఎట్టి పరిస్థితిలో వాస్తవానికి ఈయన ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీలో ఆమెను అందరు తప్పుబట్టి ఆమె చుట్టూన్నటువంటి వాళ్ళంతా వెళ్ళిపోయారు. రెడ్డి కాంగ్రెస్ పెట్టుకొని వెళ్ళిపోయారు, ఎక్కడో అక్కడ అడ్వకేట్లు వెళ్ళిపోయారు, ఆమె చుట్టూన్నటువంటి సలహాదారులు వెళ్ళిపోయారు. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఎవరైతే నన్ను దీని నుంచి రక్షించగలుగుతారు అని ఆమె ఆలోచన చేస్తే హైదరాబాదు హైకోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటున్నటువంటి పుంజాల శివశంకర్ గారికి ఫోన్ చేసింది డైరెక్ట్. ఎవరు? ఇందిరాగాంధీ గారు. శివశంకర్జీ ఆప్ ఢిల్లీ అయ్యే అని. శివశంకర్ గారు ఢిల్లీకి పోయి ఎమర్జెన్సీ విధించడాన్ని ఆమె చుట్టూన్నటువంటి వాళ్ళు, మనం ఎమర్జెన్సీ విధించి తప్పు చేశామా అని చెప్పి ఆమె అడిగితే చుట్టూన్నటువంటి వాళ్ళంతా తప్పు చేశామని చెప్తే కాదు మేడం, ఆ క్షణానికి అది కరెక్ట్ నిర్ణయం అని వాదించి షా కమిషన్ ముందు వాదనలు వినిపించి అప్పుడు శివశంకర్ గారు ఇందిరాగాంధీ గారిని సేఫ్గా బయటికి తీసుకొచ్చారు. అంత ప్రముఖమైనటువంటి వ్యక్తి. బ్యాంకుల జాతీయకరణ, అనేకమైనటువంటి అంశాలను ఆమె ద్వారా చేయించడం. అంతెందుకు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతే రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారో ఆ చట్టాన్ని డ్రాఫ్ట్ చేసిండు ఈయననే, పుంజాల శివశంకర్ గారే. ఇటువంటి పుంజాల శివశంకర్ గారు న్యాయకోవిదుడని భావించినటువంటి ఇందిరాగాంధీ గారు ఇక్కడ సికింద్రాబాద్, ఎవరు మన నందెల్లయ్య గారు, తర్వాత వివేక్ వెంకటస్వామి గారు, వీళ్ళిద్దరు ఎంపీలుగా పోటీ చేసి అప్పట్లో గెలిస్తే, అప్పుడు ప్రతిపక్షంలో ఉంది, ఎంపీలుగా గెలిస్తే ఇందిరాగాంధీ గారు దేశంలో ప్రతిపక్షంలో ఉండే, అప్పుడు మొనార్జీ దేశాయ్ ప్రభుత్వం ఉండే, ప్రతిపక్షంలో ఉంటే ఇక్కడ చెన్నారెడ్డి గారు ఏం చేసిందంటే ఈ నందెల్లయ్య గారిని ఇటు కాకను వీళ్ళిద్దరిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నాం, వీళ్ళు ఎంపీ పదవికి రాజీనామా చేయిస్తున్నా అని చెప్పి
ఇందిరాగాంధీ గారికి చెప్తే ఇప్పటికే లోక్సభలో మన సంఖ్య తక్కువ ఉంది, ఆ పని చేయకని చెప్పి రిక్వెస్ట్ చేస్తే లేదు మేడం వీళ్ళని తీసుకుంటా అని చెప్పిండు. తీసుకుంటా అన్న తర్వాత ఇందిరాగాంధీ ఏం చెప్పిందంటే వీళ్ళ ఖాళీ అయ్యేటువంటి సికింద్రాబాద్ స్థానంలో పుంజాల శివశంకర్ గారిని నిలబెట్టి గెలిపియాలి అని చెప్పి ఇందిరాగాంధీ గారు షరతు పెట్టింది. షరతు పెడితే ఇదే చెన్నారెడ్డి గారు ఇదే ఆ సామాజిక వర్గం అంతా శివశంకర్ గారిని ఓడించడం కోసం నానా ప్రయత్నాలు చేశారు. ఈడ ఢిల్లీలో ఇందిరాగాంధీకి అత్యంత దగ్గర మనిషి కాబట్టి ఓడించాలని నానా ప్రయత్నం చేస్తే బీసీ ప్రజల అండతోటి పుంజాల శివశంకర్ గారు భారీ మెజార్టీతో గెలిచినారు సికింద్రాబాద్లో. గెలిచిన తర్వాత మళ్ళీ జస్ట్ 12-13 నెలల కాలం పాటు ఆ పార్లమెంట్ ఉంది. ఆ తర్వాత రద్దయిపోయింది. అదే మొదటి దేశాయ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ అదే సికింద్రాబాద్ నుంచి గెలిచి భారీ మెజార్టీతో గెలిచి పోయి ప్రమాణ స్వీకారం ఉంటుంది కదా, ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి భవన్లో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుంది కదా. ఈ పుంజాల శివశంకర్ గారు మెట్లెక్కుతుంటే ఒక ఆయన వచ్చి కవర్ ఇచ్చింది నాకు, లోపలికి పోవడానికి పాస్ అనుకొని ఆయన పోయి లోపల అందరూ ఎంపీలు కూర్చున్న కాడ కూర్చున్న తర్వాత యాక్చువల్గా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన వాళ్ళు ముందు వరుసలో కూర్చోవాలి, కానీ ఈయన వెనక కూర్చున్నాడు. వెనక కూర్చుంటే ఈయన కవర్ తెరవలే అని ఏముందని చూడలే, అట్లా పెట్టుకొని కూర్చున్నాడు. తీరా ఏమైంది ఆడ పుంజాల శివశంకర్ అని చెప్పి పిలిచిరాడా కేంద్ర క్యాబినెట్ మంత్రికి. పిలిస్తే నేను అనుకుంటున్నారు నీ ఆ కవర్ ఇప్పి చూసుకుంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఉంది. అప్పుడు పోయి ప్రమాణ స్వీకారం చేసి న్యాయశాఖ మంత్రిగా కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిండు. మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి బిఆర్ అంబేద్కర్ ఉంటే ఆ తర్వాత పుంజాల శివశంకర్ గారు ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఈయన. విషయం ఏంటంటే గమనించాల్సింది, న్యాయశాఖ మంత్రిగా అయిన తర్వాత ఇలా చాలా మంది బీసీ జడ్జీలు ఉన్నారు కదా, బీసీ జడ్జీలారా మీరంతా గుండె మీద చేసుకోరి, ఈ బిడ్డ లేకపోతే మీకు ఉద్యోగం ఉందా? ఆ రోజుల్లో పుంజాల శివశంకర్ గారు న్యాయకోవిదుడు, న్యాయశాస్త్రంలో దిట్ట. అటువంటి మనిషి ఇక్కడ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పటికి ఎవరో ఒకరు నూట్లో ఒక్కరు మాత్రమే బీసీలు జడ్జీలుగా ఉండేది. కొమరయ్య అని చీఫ్ జస్టిస్ ఉండేగా, ఆయన వీళ్ళంతా కలిసి శివశంకర్ లాంటి వాళ్ళు జడ్జిగా ఉండాల్సిందే అని చెప్పి ఈయన పేరును ప్రతిపాదిస్తే ఈయన పేరు పోయిన ప్రతిసారి ఆ పేరు కట్ అయిపోయి సమ్ రెడ్డి అని వచ్చేది. తద్వారా ఈయనకి ఇక్కడ జడ్జి పోస్టునే నిరాకరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏకంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అయ్యి ఈయన తీసుకొచ్చిన సంస్కరణ ఏంటంటే ఈ జడ్జిని హైకోర్టులో ఇదే హైకోర్టులో రిటైర్ కానికి వీల్లేదు, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని పెట్టిండు. ఆ బిల్లు పాస్ చేసి హైదరాబాద్ హైకోర్టు జడ్జిని తీసుకుపోయి నాగాలాండ్లో వేసిండు. నాగాలాండ్ అని తీసుకొచ్చి ఇటు ముంబైలో వేసిండు. తద్వారా ఏమైంది, ఇక్కడ మావోనికి జడ్జిల ఎంపిక ఎట్లుంటది, కొలీజియం అంటే ఈయన మంచిగా అనిపిస్తుండు మేము సిఫారసు చేస్తున్నాం పేరు రాస్తే జడ్జి అంతే, వాళ్ళే రాసుకుంటారు హైకోర్టు జడ్జి. దానికి పరీక్షలు ఇట్లా లేకుండా ఇక మావోడు మీవోడు అని లేకుండా ఇప్పుడు బీహార్ నుంచి వచ్చిన జడ్జికి ఏమెరకడ మావోడు మీవోడని. తద్వారా ఏమైంది, బీసీలు ఎంటర్ అయిపోయారు దాంట్లోకి. అట్లా బీసీ జడ్జిలు ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నారంటే ఈ మహనీయుని పుణ్యమే, పుంజాల శివశంకర్ పుణ్యమే. ఇంకంతేకాదు ఈయన చేసినటువంటి తెలివి కళ్ళ పని చూడు. ఇందిరాగాంధీని ఇబ్బంది పెట్టి జైల్లో బంధించాలని చెప్పి అప్పటి ప్రభుత్వం భావిస్తే పుంజాల శివశంకర్ గారు షా కమిషన్ ముంగట ఏం వాదించిండు ఎరికేనా? ఆమెను అడిగిరు నువ్వు ఎందుకు ఎమర్జెన్సీ విధించినావని చెప్పి షా కమిషన్ అడిగితే ఇక్కడ ఒక క్లియర్గా ఒకటి మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నా దృష్టికి వచ్చిన అంశాలను బహిర్గత పరచను అని మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. జస్ట్ ఆ పాయింట్ పట్టుకొని షా కమిషన్ ముందు నేను చేసిన ఓతును తప్పినట్టు అవుతుంది నీకు చెప్తే, కాబట్టి నీకు చెప్పను. ఇది భారత పార్లమెంటు ఉభయ సభలు చట్టం చేసి మంత్రివర్గ నిర్ణయం జరిగి రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత జరిగినటువంటి ఎమర్జెన్సీ విధింపు. ఆమె వ్యక్తిగత నిర్ణయం కాదు. సో ఆ పాయింట్లో ఆమెను బయటికి తీసుకొచ్చిండు శివశంకర్ గారు. సో కాబట్టి ఇవాళ శివశంకర్ గారి జయంతి నిజంగా ఈ బిడ్డ లేకపోతే ఈయన వల్లనే వచ్చింది. ఇవాళ మనం ఇట్లా ఉన్నామంటే వాస్తవానికి గౌడ్లు, ముదిరాజులు, కుమ్మర్లు, కమ్మర్లు వీళ్ళంతా కూడా
ఈయన కొట్లాడే నాటికి బీసీలలో లేరు, బీసీలలో కాదు అసలు లేనే లేరు, వీళ్ళకి లెక్కనే లేదు, రిజర్వేషన్ లేదు, ఏం లేదు. ఈ బిడ్డ తనలాడే బీసీ కులాలను గుర్తించి ఇవి వెనకబడ్డాయని చెప్పి తీసుకొచ్చి వీటికి 27% రిజర్వేషన్ పట్టుకొచ్చి ఇచ్చిండు. ఇవాళ అనుభవిస్తూ ఉన్నాం మనం. పుంజాల శివశంకర్ గారు, ఆయనకు సంబంధించినటువంటి ఆయనే రాసుకున్న పుస్తకం ఉంది ఒకటి, బహుశా అది మన తాను ఉందో లేదో ఉంటుంది, మొన్న ఒకరికి ఇచ్చిన ఆ బుక్ చదివితే తెలుస్తుంది. ఒక బీసీ కులంలో పుట్టి చదువుకోవడం కోసం అమృత్సర్ రైల్వే స్టేషన్ బయట బూట్లు పాలిష్ చేసి చదువుకున్నటువంటి బిడ్డ. సో అటువంటి మహనీయుడు ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టడం, ఒకానొక సందర్భంలో ఏం జరిగింది, ఈయన స్విట్జర్లాండ్ టూర్కి పోయిండు. స్విట్జర్లాండ్ టూర్కి పోతే ఇక్కడ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రుల మధ్య గ్రూపులు తగాదాలు వస్తే ఇందిరాగాంధీ గారు స్విట్జర్లాండ్కి ఈయనకు ఫోన్ చేసింది. స్విట్జర్లాండ్ టూర్లో ఉంటే ఫోన్ చేస్తే, శివశంకర్జీ మీరు అర్జెంటుగా ఏపీకి వెళ్ళిపోండి, మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి అని చెప్పి ఈయనకు ఫోన్ చేసి చెప్తే ఈయన ఏమన్నాడు ఎరికేనా, మేడం నాకు ఒక వేరేటోళ్ళు అయితే ఏమంటారు, ఇప్పుడే పోతున్నా మేడం అని చెప్తారు. కానీ ఈయన అట్లా చేయలే, మేడం నాకు ఒక 24 గంటల సమయం కావాలి నేను ఆలోచించుకోవడానికి, అది పార్టీకి ఎలాంటి ఇబ్బంది రాకుండా పార్టీ నిలబడాలి, దానికోసం నాకు అవకాశం ఒక 24 గంటలు ఇవ్వమంటే 24 గంటల తర్వాత సరే శివశంకర్జీ, ఆయన శివశంకర్ మాట కాదనే ప్రసక్తి లేదు ఇందిరాగాంధీ గారు. ఆ రోజుల్లో శివశంకర్ గారు చెప్పినట్టుగా మేడం నేను కాదు అంజయ్యం చేద్దామని చెప్పిండు. అంజయ్య బలహీన వర్గాల బిడ్డ అని చెప్పి అంజయ్యం చేద్దామంటే సరే అని చెప్పి టీఎన్జేని ముఖ్యమంత్రిని చేసిరు. టీఎన్జేని ముఖ్యమంత్రిని చేస్తే టీఎన్జే ఏం చేసిండు ఎరికేనా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తేనే అంజయ్యను కాదు అంజిరెడ్డిని అని చెప్పాడు. ఇగో ఈ రకంగా ఆయన అనేక రకాల పోరాటాలు చేసి అనేక కేసులు వాదించి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి బీసీ బిడ్డలారా తినక ఎవరు పుంజాల శివశంకర్ గారి అన్న జగన్ అని ఉంటాడు. అమృత్సర్ రైల్వే స్టేషన్లో స్వాతంత్ర పోరాటం కోసం బ్రిటిష్ నుంచి ఈ దేశాన్ని విముక్తి చేయడం కోసం ఆయన పోరాటం చేస్తున్న సమయంలో అన్న దగ్గర ఉండి చదువుకుంటే వాళ్ళన్న చచ్చిపోతే బస్సు కిరాయి లేక ఆడనే కష్టం చేసి వచ్చిండు. తల్లిదండ్రులకి చెప్పి అంత నరకాన్ని అనుభవించి అంత దుర్భర జీవితాన్ని అనుభవించి పైకి వచ్చినటువంటి బిడ్డ పుంజాల శివశంకర్ గారు. ఇలా పుంజాల శివశంకర్ గారు ఈ పెట్టిన భిక్ష వల్లనే ఈ తెలంగాణలో, ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ వివిధ రాష్ట్రాలలో బీసీలు రిజర్వేషన్లు అనుభవిస్తూ ఉన్నారు. అసలు వాస్తవానికి జరిగిన ప్రమాదం ఏంటంటే ప్రజలారా ఒకసారి జరిగిన ప్రమాదం ఏంటంటే బీసీలు గుర్తించాల్సిన ప్రమాదం. ఇవాళ శివశంకర్ గారి జయంతి అంటే బీసీ ప్రజలారా ఇవాళ వాట్సాప్ డిపి పెట్టుకోరాయనిది, ఇలా వాట్సాప్ డిపి పెట్టుకోండి బీసీ ప్రజలారా. చరిత్ర మరచిపోయింది ఆయనని. మనమే ఒక మహనీయుని ఎప్పుడు మరుస్తారు, ఆ మహనీయుడు వల్ల ఆ వర్గాలకు ప్రమాదం పొంచి ఉందని భావించినప్పుడే ఆయనను మరుగున పడేస్తారు. సో ఎస్సీ షెడ్యూల్ ట్రైబ్స్, ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్, బీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, మళ్ళీ ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్. మనం ఏమనుకుంటున్నాం, ముదిరాజు, మున్నూరు కాపు, గౌడ అనుకుంటున్నాం కదా, ఇది కాదు మనకు డెఫినేషన్ ఇచ్చింది. క్లాసు, షెడ్యూల్ క్లాసు అంటే వెనకబడిన తరగతులం అంతే. మనల్ని భారత రాజ్యాంగం గుర్తించింది కులాలుగా కాదు, కేవలం తరగతులుగా. కాబట్టి బీసీ సోదరులారా, మనమంతా ఒకే క్లాసు. ఇక్కడ అదనంగా ఇంకా వెనకబడ్డ బిడ్డలకు ఇంకా రిజర్వేషన్ ఫలాలు అందాలని శివశంకర్ లాంటి వాళ్ళు మహనీయులు పోరాడి తెచ్చిందే ఈ 27% రిజర్వేషన్. ఈ 27% రిజర్వేషన్ ను దేశవ్యాప్తంగా తీసుకొచ్చిండు. ఓబీసీ రిజర్వేషన్ 33% స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంటే కేసీఆర్ విరోచితంగా పోరాడి దాన్ని 18కి తెచ్చిండు. మొత్తం కథం చేసిండు కేసీఆర్, 18కి తెచ్చిండు. ఇప్పుడు కులగణన చేయకపోతే, తాత్కాలిక లెక్కల మీద పోతే వీళ్ళకి భర్తీ చేసే వరకాల మిగిలేది ఇంకొక 15% మాత్రమే మిగులుతుంది. ఈ 15% తోటి బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్ పెడితే నోట్లే మన్ను పోసినట్టు అవుతుంది. రాహుల్ గాంధీ డిక్లరేషన్ ని
సో అందుకే రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండు, బీసీలకు అన్యాయం జరుగుతుంది, 42% రిజర్వేషన్ ఈ బీసీ బిడ్డలకు కల్పిస్తా అని చెప్పి శివశంకర్ స్ఫూర్తిగా రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిండు. కాబట్టి బీసీ సోదరులారా, ఇవాళ పుంజాల శివశంకర్ జయంతి నిజంగా ఇవాళ ఒక పవిత్రమైన దినం బీసీలకు. ఒక పుంజాల శివశంకరే కాదు, అనేక మంది బిడ్డలు, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు, గౌతు లచ్చన్న లాంటి వాళ్ళు, నారగోన్ లాంటి వాళ్ళు, ఇట్లా ఎంతో మంది బిడ్డలు, మారోజు వీరన్న లాంటి వాళ్ళు, ఎంతో మంది బిడ్డలు ఈ బీసీల కోసం అధికారాన్ని, అవకాశాన్ని వాడుకొని బీసీలకు ఎక్కువ శాతం రిజర్వేషన్, కొంత అవకాశం తీసుకొచ్చింది మాత్రం పుంజాల శివశంకర్ గారు. ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని మనసారా క్యూ న్యూస్ కోరుకుంటా ఉంది. బీసీ సమాజమా, ఒక్కసారి పుంజాల శివశంకర్కు సెల్యూట్ కొట్టుర్రి. ఆ బిడ్డ వలన ఇలా అంతో ఇంతో ప్రతిఫలం. సర్పంచులారా, జడ్పీటీసీలారా, బీసీ ఎంపీటీసీలారా, బీసీ కౌన్సిలర్లు, మీ అందరు కూడా ఒక్కసారి లేచి దండం పెట్టుర్రి. ఆయన వల్లనే మీరు అయ్యారు, ఇంకొక అవకాశమే లేదు. సో ఈ రకంగా పుంజాల శివశంకర్కి సంబంధించి ఏ పత్రికలో వార్త ఉండదు, అసలు ఆయన టాపికే ఉండదు. ఇవాళ బొజ్జం నరసింహులు ఎంత గొప్ప పోరాటం చేసిరు వీళ్ళంతా, మీకు కూడా తెలుసా? అరుగుల రాజారాం అని ఉండే నిజామాబాద్ జిల్లాలో. అరుగుల రాజారాం కరడు కట్టిన బీసీవాది. 1952 నుంచి 1980 వరకు ఒక్క రెడ్డిని కూడా ఎమ్మెల్యే కానియాలి నిజామాబాద్ జిల్లా నుంచి. మొత్తం బీసీలకి చేసాడు. అంత కరడు కట్టినటువంటి వాళ్ళను మనం మర్చిపోతే, ఆ మహనీయులను మర్చిపోతే, ఇవాళ మన తాత్కాలిక ఆనందాల గురించి ఇటువంటి వ్యవస్థను మర్చిపోతే మనము మన జాతులకు మోసం చేసిన వాళ్ళం అవుతాం. అందుకోసమే సోదరులారా, ఐక్యంగా, బీసీ అంటే క్యాస్ట్ కాదు, క్లాసెస్ మనమంతా ఒకే తరగతి. భారత రాజ్యాంగం చెప్తుంది మీరు కులాలు కాదు, మీరు ఒకే తరగతి వాళ్ళు అని చెప్పి చెప్తా ఉంది. నిన్న నేను పెళ్లికి పోయిన గిడ అంశాపూర్ దగ్గర, ఏది గిడ జేకే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఉంది, అవుటర్ రింగ్ రోడ్ పక్క కొర్రాంల దగ్గర. ముదిరాజ్ అబ్బాయి, మున్నూరు కాపు అమ్మాయి, ఎంత ఘనంగా చేసిరు పెళ్లి నిన్న. ఏందంటే మనం అంత ఒకటే కదా అని అంటారు. అంటే విషయం ఏంటంటే బీసీ సమాజమా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే మనని బిచ్చగాల కంటే అధ్వానంగా చూస్తారు. ఇవాళ పుంజాల శివశంకర్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, సర్దార్ సర్వాయి పాపన్న, పండుగ సాయన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ, కృష్ణస్వామి ముదిరాజు, వీళ్ళంతా మన మహనీయులు. వీళ్ళ ఒక్కొక్కరి పోరాటం ఒక చరిత్ర, ఒక బాహుబలి సినిమా. అదొక్కటే ముగింపు. ఆ బుక్ పేరు శివశంకర్ గారు రాసింది. ఎవరికైనా ఈ బుక్ కావాలంటే అదొక్కటే ముగింపు, అదొక్కటే ముగింపు అని ఒక పరిష్కార మార్గాన్ని చెప్పిండు ఆయన. బీసీ ప్రజలారా, అదొక్కటే ముగింపు అని చెప్పి పి శివశంకర్ గారు స్వయంగా రాసుకున్న పుస్తకం ఇది. ఆ పుస్తకం మీకు కావాలనుకుంటే ఒక్కసారి చదవండి. ఆ పుస్తకం ఏ నెంబర్? నీ నెంబర్ ఇద్దాం ఆశ, చెప్పు ఇట్రా. ఈ పుస్తకం అదొక్కటే ముగింపు అనేటువంటి పుస్తకం మీకు కావాలనుకుంటే ఆన్లైన్లో లేదన్నా, నా ఇంట్లో 9866 00 1612. ఒక్క నిమిషం సార్. 986616 986600 ఒక్క నిమిషం 00 1612. ఈ నెంబర్కి వాట్సాప్లో చేయండి. ఈ బుక్ అది కాస్ట్ ఎంతో ఉన్నట్టుంది. ఒక్కటి కొనుక్కొని చూడండి. మనకు తెలవకుండా మన తరం కోసం, మన భవిష్యత్ తరాల కోసం ఒక జీవితం, ఒక శరీరం ఎంతటి హింసకు గురైందో మీకు అక్కడ కనిపిస్తుంది. ఆ శరీరం ఎంత తపన పడ్డదో ఇవాళ మన బీసీ సమాజం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. ఆయనకు సంబంధించి ఇవాళ వివిధ పత్రికలలో వచ్చినాయి. ఇది ఏం పత్రికను? వివిధ పత్రికల్లో ఆర్టికల్స్ వచ్చినాయి.
వివిధ పత్రికలలో చాలా ఆర్టికల్స్ వచ్చినాయి ఆయనకు సంబంధించి. పర్వతం వెంకటేశం రాసిండు, అలాగే వాయిస్ టుడేలో సంతోష్ రాసిండు. అదొక్కటే ముగింపు అనేటువంటి పుస్తకం ఎక్కడైనా దొరికితే తెచ్చుకొని ఒక్కసారి చదవండి, లేదంటే శ్యాముకు ఫోన్ చేయండి, మీకు వస్తుంది అది. సో సోదరులారా, ఇది పుంజాల శివశంకర్ గారికి సంబంధించినటువంటి జీవితం. ఇవాళ ఆయనకు సంబంధించినటువంటి ఫోటోకు నివాళులు అర్పించండి బీసీ ప్రజలారా. ఇవాళ తీన్మార్ మల్లన్న టీం సభ్యులకు కూడా చెప్తా ఉన్నా, అన్ని జిల్లాల్లో పుంజాల శివశంకర్ గారి ఫోటోకి నివాళులు అర్పించి ఘనంగా ఆయన జయంతి వేడుకలు చేయండి. అలాగే బీసీ సమాజమా, పుంజాల శివశంకర్ గారికి నివాళులు అర్పించండి, ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోదాం. ఇక్కడ మీకు తెలుసు కదా, భారతీయ జనతా పార్టీ వీళ్ళంతా కలిసి మండల్ యాత్ర పెడితే కమండల్ యాత్ర పెట్టి మండల్ యాత్రను ఖతం చేసిరు. లేకపోతే ఇలా అసెంబ్లీలో మనం సగం ఉండేటోళ్ళం, పార్లమెంట్లో సగం ఉండేటోళ్ళం. బీజేపీ చేసినటువంటి మోసం అది. ఇది చదవండి, మీకు కూడా అర్థమవుతుంది. పుంజాల శివశంకర్ గారు ఇదొక్కటే మార్గము అని చెప్పి చెప్తా ఉన్నాడు. అదొక్కటే ఏందో తెలుసుకోవాలి మనం. ఆ ఒక్కటి ఎటువైపు ఏ ప్రస్థానం వైపు పోతా ఉంది. ఏమీ తెలవకుండా, ఏ పుస్తకాన్ని పరీక్షించకుండా, ఏ పుస్తకం పుటను మర్రేయకుండా గుడ్డిగా బతికితే మన కోసం చరిత్రలో ఎవరెవరు ఏం చేసిరో తెలియకపోతే మనం ఏం చేయగలుగుతాం? చరిత్ర తెలియకపోతే భవిష్యత్తును నిర్మించలేం. అందుకనే పుంజాల శివశంకర్ గారు అమరహే అమరహే అమరహే. రైట్, ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రిక, అమాన్ కాంస్య పట్టు బరిలోకి దిగిన తొలి ఒలింపిక్ లోనే ఇండియా యంగ్ రెజ్లర్ అమాన్ సెహ్రావత్ సంచలనం సృష్టించాడు. ఫేవరెట్లందరూ ఏదో ఒక కారణంతో పతనానికి దూరమైన చోట కాంస్యంతో మెరిశాడు. మెన్స్ 57 కేజీల ఫ్రీ స్టైల్ బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్ లో పుర్తారిక్లో రెజ్లర్ డారియన్ క్రూజ్ పై 13-5తో నెగ్గి మెడల్ను సొంతం చేసుకున్నాడు. దీంతో 2008 బీజింగ్ గేమ్స్ నుంచి బరిలోకి దిగిన ప్రతి ఒలింపిక్స్ లో ఇండియన్ రెజ్లర్ పథకం సాధించిన ఘనతను కొనసాగించాడు. తాజా మెడల్తో పారిస్ గేమ్స్ లో ఇండియా పథకాల సంఖ్య 6కు పెరిగింది. అందులో 5 కాంస్యమే. మున్సిపల్ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు. నిజామాబాద్ లో ఓ రెవెన్యూ ఆఫీసర్ ఇంట్లో సిబిఐ దాడులు చేసింది. 2.93 కోట్ల రూపాయల నగదు, ఆస్తి పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. తల్లి, భార్య పేరు మీద బ్యాంకుల్లో మరో 1.10 కోట్లు, 17 స్థిరాస్తులు గుర్తించారు. మంచిగానే చేసిండు, చాలా సరిపడి చేసిండు. చలో, తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ మన రాష్ట్రానికి నుంచి ఇదే ట్యాగ్ లైన్. అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. కాలిఫోర్నియాలో ఏఐ యూనికార్న్ కంపెనీ ప్రముఖులతో సమావేశం. హైదరాబాద్ డెవలప్మెంట్ లో పాలు పంచుకోవాలని పిలుపు. ఐటీ సర్వైలెన్స్ వార్షికోత్సవానికి రేవంత్ కు ఆహ్వానం పలికిరట. అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో ఆమ్జన్ రీసెర్చ్ సెంటర్లో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు, కంపెనీ ప్రతినిధులు. రైట్, ఇకపై మన రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు రాష్ట్రానికి ట్యాగ్ లైన్ ఖరారు చేసినట్టు ప్రకటించారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ ది ఫ్యూచర్ స్టేట్ కు పర్యాయపదంగా నిలుస్తుందని తెలిపారు. కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్లో టెక్ యూనికార్న్ సీఈఓలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఐటీ యూనికార్న్ ప్రజలారా, పుంజాల శివశంకర్ గారి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఒకసారి ఆ పోల్ చూద్దాం, ఎంతమందికి దీని గురించి తెలుసు అనేది. నువ్వు కానీ అన్నా. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, తర్వాత నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ ది ఫ్యూచర్ స్టేట్కు పర్యాపదంగా నిలుస్తుందని తెలిపారు. కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్లో టెక్ యూనికార్న్ సీఈఓలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. మీ భవిష్యత్తును ఆవిష్కరించుకోండి, అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిండ్రు. ఇక ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీల గొంతుగా ఐటీ సర్వ్ అలయన్స్ అంట. ఇక్కడ ఒక పోల్ ఉంది, దయచేసి పోల్ను రైట్ పీడిఎఫ్ పెట్టండి. మల్లన్న బుక్ అంటే నేను ప్రయత్నం చేస్తాను. వినయ్ సార్ ఫోన్ కలుపు.
అవకాశం ఉంది. స్కాన్ చేస్తే బీసీల ఆరాధ్య దైవం పుంజాల శివశంకర్ గారి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా, మీకు ఎంతవరకు తెలుసు అనేది ఒకసారి తెలుసుకుందాం అనేటువంటి ఒక ఆశ. ఎస్ ఐ నో అంటుండు. గుడ్ మార్నింగ్ అన్న. నో, పేరు మాత్రం విన్నామన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. కొంతమందికి తెలుసు, చాలా మందికి తెలియకుండా ఆర్టిజన్ల సమస్యల నుంచి. ఎస్, ఆర్టిజన్ల ప్రశ్న ఉత్పన్నమైంది, ఖచ్చితంగా దాని మీద సమాధానం వస్తుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా సోదరులారా. దయచేసి మార్నింగ్ న్యూస్ని సోదరులారా ఒకసారి లైక్ చేయండి, అలాగే ఈ షేర్ బటన్ చేసి ఈ వాట్సాప్ గ్రూప్లు ఫేస్బుక్లో మీరు షేర్ చేయండి. ఎందుకనంటే ఇవాళ శివశంకర్ గారి గురించి మన సమాజం అంతా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, శివశంకర్ బీసీల ఆరాధ్య దైవం పుంజాల శివశంకర్ గారి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? శివశంకర్ గారి గురించి తెలుసు అనుకునే వాళ్ళు ఇక్కడ, శివశంకర్ గారు మాకు తెలియదు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ ఓటింగ్ నమోదు చేయండి. ఎస్సీ ఎస్టీ కూడా కలుపుకొని వెళ్ళండి. ఎస్, ఎవరు ఆయన? ఎస్ తెలుసు. ఐ మీట్ వన్ టైమ్ యాజ్ ఏ కండక్టర్గా ఒకసారి కలిసినట్టు. నో అన్నా. ఎస్ నో అన్నా. Why not OC? Why not only BC? Because I am BC. No. No, తెలియదు. ఇప్పుడు ఎవరికో వ్యతిరేకం అని కాదు, కాకపోతే ఏంటంటే బీసీల అంటే సాధికారత తర్వాత వాళ్ళ అభ్యున్నతి 100% అవసరం. మీరు మాకు అనుకూలంగా ఉంటే మేము మీకు అనుకూలం, మీరు మాకు వ్యతిరేకం ఉంటే మేము వ్యతిరేకం. ఏముందాడా ముసుగులో గుద్దులాట. లైక్ బటన్ క్లిక్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి శివశంకర్ గారి గురించి, బీసీల ఆరాధ్య దైవం పుంజాల శివశంకర్ గారి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా, తెలుసుకున్నారా? ఒకసారి వారి తనయుడు డాక్టర్ వినయ్ గారు ఉన్నారు. వినయ్ గారు చాలా ఫేమస్ డాక్టర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి మల్లన్న గారు. నమస్తే సార్. ఒకటి ఇప్పుడు చాలా మందికి, ఇప్పుడు నేను ఇవాళ ఒక మార్నింగ్ న్యూస్లో మాట్లాడుతూ ఉన్న హాఫ్ అన్ అవర్ నుంచి శివశంకర్ గారి గురించి అయితే సార్ వినిపిస్తుందా సార్? సార్ అయితే ఇక్కడ ఏం జరిగిందంటే సార్, బీసీల శివశంకర్ గారు రాసుకున్నటువంటి ఇదొక్కటే మార్గం అనేటువంటి ఏదైతే పుస్తకం ఉందో, ఒకటే ముగింపు అనేటువంటి పుస్తకం ఏదైతే ఉందో అది PDF కావాలని అడుగుతారు సార్ చాలా మంది ప్రజలు. మనం ఏమన్నా ఇవ్వచ్చా? ఉందా? అవకాశం ఉందా? నేను చేపిస్తానండి. లేదది ఎందుకంటే బుక్స్ చాలా డిమాండ్ లో ఉన్నాయి. 2000 బుక్స్ ప్రచురిస్తే అన్ని ఒక 2-3 నెలల్లో అమ్ముడుపోయినాయి సార్. సో అందుకు దాన్ని PDF కి వాళ్ళు కన్వర్ట్ చేయలేదు. బట్ నేను చేసిస్తా, అది ఇష్యూ ఏం లేదు. నేను చేస్తాను, నేను చేసి మీకు పంపిస్తా సార్. నేను అది నెట్ లో కూడా పెడతాను. రేపని పెట్టొచ్చు. అవును సార్. అయితే ఇవాళ నిజంగా మీ నాన్నగారి పుణ్యమే సార్ మేమంతా నిలబడ్డామంటే ఇవాళ బీసీలు తెలంగాణలో నాట్ ఓన్లీ తెలంగాణ సార్, అనేక చోట్ల ఆయన పెట్టినటువంటి ఎఫర్ట్ వల్లనే ఇవాళ మేమంతా నిలబడ్డాం సార్. ఆయన కొడుగ్గా మీరు పుట్టడం, నిజంగా మీరు మా మధ్యలో ఉండడం మా అదృష్టం సార్. వాస్తవానికి ఇవాళ శివశంకర్ గారిని ఆకాశానికి అంత ఎత్తుకు తీసుకుపోయి ఆయన గురించి చెప్పాల్సిందే, కానీ ప్రభుత్వాలు కూడా గుర్తించినట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ బీసీ సమాజం మాత్రం గుర్తించడానికి సిద్ధంగా ఉంది సార్. సార్ ఇక్కడ నాకు డెఫినెట్లీ ఆయన నాన్నగారు అయినందుకు గర్వకారణం. కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు ఆయనను ఓనప్ చేసుకోలేను. ఎందుకంటే ప్రతి బీసీలో ఆయనని వాళ్ళకి నాన్నగారనే అనుకుంటున్నారు వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు మా నాన్న అనే అనుకుంటున్నారు. దాంతో నేను ఒక్కడనే ఓనప్ చేసుకునే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కళ్ళు ఓనప్ చేసేసుకుంటున్నారు ఆయన. సార్ మీరు హైదరాబాద్ లో ఉన్నారా సార్? నేను హైదరాబాద్ లో ఉన్నా సార్. నేను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి ఎగ్జిబిషన్ సొసైటీలో మీటింగ్ ఉంది, ఆయన సంస్కరణ మీటింగ్ సార్. నాంపల్లి ఎగ్జిబిషన్. మీరు కూడా రండి, బాగుంటది. వస్తాను సార్ తప్పకుండా. అయితే నేను ప్రజలను ఒకసారి అడిగిన సార్, బీసీల ఆరాధ్య దైవం పుంజాల శివశంకర్ గారి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా అని చెప్పి ఎంతవరకు తెలుసు వాళ్ళకు అనేది ఒక ప్రశ్న వేయడం జరిగింది సార్. అయితే శివశంకర్ గారి గురించి తెలుసు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే కేవలం 26% మందికి మాత్రమే బీసీల గురించి, శివశంకర్ గారి గురించి తెలిసింది. 74% మందికి ఇంకా తెలియదు సార్. కాబట్టి ఈ పుస్తకం పోవాలి, కాబట్టి ఆయన భావజాలం ఇంకా పోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఈ సంవత్సరం అంటే ఈ పుస్తకం వలన కొంచెం, అంటే ఇంతకు ముందు కూడా ఇంకా చాలా తక్కువ మందికి తెలుసుండే, ఈ పుస్తకం వలన ఇంకా ఎక్కువ మందికి తెలిసి వచ్చింది. ఈ సంవత్సరం ఏమైపోయిందంటే మంచిర్యాల నుంచి ఒకళ్ళు
ఆయన మీద ఈ కవిత్వం రాయమని చాలా వైరల్ చేసిండ్రు. దాన్ని ఒక పుస్తక రూపంలో ప్రచురిస్తామని. వేల మంది ఆ కవిత్వాలు రాస్తా ఉన్నారు. నాకు కూడా అడిగినరు, ఇది ఎవరు రాపిస్తుండ్రు, మాకు అడ్రస్ కావాలి అని తెలియనోళ్ళు. ఆ తర్వాత ఇక్కడ ముదోల్ నుంచేమో వాళ్ళు అక్కడ నార్త్ తెలంగాణలోనే ఎక్కువ అవుతుంది. ముదోల్ నుంచి ఈ ఎస్టే రైటింగ్ కాంపిటీషన్స్, వ్యాసం రాయడానికి కాంపిటీషన్స్ పెట్టిండ్రు స్కూళ్ళల్లో. ఇటువంటివి జరుగుతా ఉన్నాయి. మెల్లిమెల్లిగా అవేర్నెస్ వస్తుంది. కానీ మీలాంటి వాళ్ళు దీన్ని టేకప్ చేసుకుంటే, ఇప్పుడు క్యూ న్యూస్ ఇంత పాపులర్ ఛానల్ అది, ఇలాంటి వాళ్ళు అంటే ఒక ప్రజలకి ఒక నిజం తెలవడానికి, అయినా యాక్చువల్ చరిత్ర తెలవడానికి చెప్పడంలో మీ అందరు చాలా దోహదపడతారు. మల్లన్న గారు, థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్, ఇవాళ మిమ్మల్ని కలుస్తాం సార్. థ్యాంక్ యూ. రైట్, అది శివశంకర్ గారి కొడుకు వినయ్ మనతో మాట్లాడినటువంటి మాటలు. పుస్తకం కోసం కొన్ని వందల కాల్స్ వస్తా ఉన్నాయి. దయచేసి మీకు అందరికీ పుస్తకాలు అందేలా మేము ప్రయత్నం చేస్తాం. రైట్గా ఇది అయిపోయింది కదా. ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీల గొంతుగ్గా ఐటీ సర్వ్ అలయన్స్, అమెరికాలోని అన్ని ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీల గొంతుగ్గా ఐటీ సర్వ్ అలయన్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది చివరిలో వెగాస్ లో ఐటీ సర్వ్ అలయన్స్ తమ వార్షిక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. అమెరికా మాజీ అధ్యక్షులు సహా పలువురు పేరొందిన లీడర్ ఈ ఉత్సవాల్లో పాల్గొంటా ఉన్నారట. ఇక హైదరాబాద్ లో అమెజాన్ రీసెర్చ్ సెంటర్ ఈ ఏడాది చివరిలో ప్రారంభం. 3000 మందికి జాబ్స్. శాన్ ఫ్రాన్సిస్కోలో కంపెనీ ఎండీతో సీఎం రేవంత్ భేటీ. రైట్, ఇక ఇది ఇట్లా ఉంటే ఇది అమెరికా పర్యటనకు సంబంధించినటువంటి అంశం. అయితే ఇక సుంకిశాల ఘటన వెనుక మెగా నిర్లక్ష్యం. నాగార్జున సాగర్ కు వరద మొదలైన ప్రాజెక్టు పనులు ఆపరి కాంట్రాక్ట్ సంస్థ 3.5 లక్షల ఇన్ఫ్లో వచ్చిన రోజే మిడిల్ టన్నెల్ గేట్ ఫిక్సింగ్ పనులు, రిజర్వాయర్ వైపు భారీగా మట్టి తొలగింపుతో మొదలైన లీకేజీ ఫలితంగా కుప్పకూలిన రిటైనింగ్ వాల్. 2022లోనూ ఇలాగే రిటైనింగ్ వాల్ కూలి మునిగిన కన్నెపల్లి పంప్ హౌస్. నాడు మోటార్లు తుక్కై రూపాయలు 1000 కోట్లకు పైగా నష్టం. అప్పట్లోనూ ఘటనను కప్పిపుచ్చేందుకు కంపెనీ విఫలయత్నం. వరుస ప్రమాదాలకు కారణమైన ఏజెన్సీకే పనులు అప్పజెప్పిన గత సర్కార్. అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం మాదిరిగానే సుంకిశాల డిజైన్ కూడా మార్చిందని ఓ సీనియర్ ఆఫీసర్ వెల్లడించారు. సుంకిశాల ప్రాజెక్టు కోసం ముందుగా టాటా కన్సల్టెన్సీ సంస్థ డిజైన్ ఇచ్చింది. దాని ప్రకారం మొత్తం ప్రాజెక్టు వ్యయం 1200 కోట్లుగా అంచనా వేశారు. తర్వాత నాటి ప్రభుత్వం టీసీఎస్ డిజైన్ తో పాటు లొకేషన్ ను కూడా మార్చిందని సీనియర్ ఆఫీసర్ చెప్పారు. పనులు వాయిదా పడుతున్న కొద్దీ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2200 కోట్లకు నాడు ప్రభుత్వం పెంచుతూ పోయింది. దీన్ని అప్పట్లో ప్రతిపక్ష నేతలతో నేను మండల్లో మాట్లాడడం జరిగింది. ఎక్కడన్నా ప్రాజెక్టు నిర్మాణం చేస్తే అంచనాలు పెరిగిపోతా ఉంటాయి, బడ్జెట్ అంచనాలు. మరి విద్యకు ఎందుకు ఆ బడ్జెట్ అంచనాలు అవంతరాలు పెరిగాయి, వైద్యానికి ఎందుకు పెరిగాయని నేను మండల్లో ప్రశ్నించడం జరిగింది. బడ్జెట్ అంచనాలు ప్రాజెక్టులు కట్టే కాడ పెరిగిపోతా ఉంటే పిల్లల బడి చదువు కాడ పెరగదు, పేదోడి వైద్యం కాడ పెరగదు. ఇదెక్క న్యాయం అని అడిగిన. నాడు ప్రభుత్వం పేస్తూ దీన్ని అప్పట్లో ప్రతిపక్ష నేతలతో పాటు బీఆర్ఎస్కే చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి నల్గొండ జిల్లా నేతలు కూడా తీవ్రంగా తప్పుపట్టారు. 1000 కోట్లతో పూర్తయి గ్రావిటీతో నీళ్ళొచ్చే ఎస్ఎల్బీసీని పక్కన పెట్టి కేవలం కమిషన్ల కోసమే సుంకిశాలను చేపట్టారన్న విమర్శలు వెలువెత్తాయి. కానీ వీటిని నాటి ప్రభుత్వ పెద్దలు ఖాతరు చేయలేదు. ప్రాజెక్టు డిజైన్ ప్లేస్ మార్చడం, ఎన్నికల కోసం ఆగమాగం పనులు చేపట్టడం వల్లే ప్రాజెక్టుకు ఈ పరిస్థితి వచ్చిందని నీటిపారుదల రంగ నిపుణులు అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ పక్కన నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు కుప్పకూడడం వెనుక కాంట్రాక్టు సంస్థ. నేను మొన్న ఈడికేలే వచ్చిన హెలికాప్టర్లు అటు నీళ్లు విడుదల చేస్తున్న పోతే మొన్ననే చూసి వచ్చిన నేను బయటకు ఉంది. అది మంచిగా మీదికేలు కనిపించింది. గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ పక్కన నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు కుప్పకూరడం వెనుక కాంట్రాక్ట్ సంస్థ మెగా నిర్లక్ష్యం ఉందని స్పష్టంగా కనిపిస్తున్నది. సాగర్ నుంచి సర్జిపూల్లోకి నీటిని పంపేందుకు ఏర్పాటు చేసిన 3 టన్నెలలో 1 టన్నెల్ గేట్ కొట్టుకపోగా వాటర్ ప్రాజెక్టు ప్రెషర్ కు తట్టుకోలేక దాదాపు 7 అడుగుల మందం 170 అడుగుల ఎత్తులోని కాంక్రీట్ గోడ కూలిపోయింది. పనుల్లో నాణ్యత లోపం ఈ ప్రమాదానికి కారణమని స్పష్టమవుతుండగా ఆగస్టు 2న జరిగిన ఈ ఘటనను కాంట్రాక్ట్ సంస్థ కావాలనే కప్పిపుచ్చినట్టు తెలుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇదే మెగా ఇంజనీరింగ్ కంపెనీ నిర్మించిన కన్నెపల్లి పంప్ హౌస్ 2022 జూలై 14న వచ్చిన గోదావరి వరదలకు నీట మునిగిన సంగతి తెలిసిందే. అప్పట్లోనూ ఇలాగే రిటైనింగ్ వాల్ కూలి మోటార్లపై పడడంతో సుమారు 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. నాడు ఘటనపై గోప్యత పాటించిన కాంట్రాక్ట్ సంస్థ ఇప్పుడు కూడా అదే రూట్ ఎంచుకుంది. ఇలా గత బీఆర్ఎస్ హయాంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ చేపట్టిన నాసిరకం పనుల వల్ల పంప్ హౌజ్లతో పాటు పలు రిజర్వాయర్లు, కెనాల్స్ దెబ్బతిన్నప్పటికీ ఆ సంస్థపై నాటి సర్కార్ కనీస చర్యలు తీసుకోలేదని, పైగా అదే కంపెనీకి మరిన్ని కీలక ప్రాజెక్టులను అప్పగిస్తూ వచ్చిందని నీటిపారుదల రంగ నిపుణులు అంటా ఉన్నారు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోరు, ప్రభుత్వం తట్ట పని, మట్టి పని, సిమెంట్ పని ముట్టుకుందంటే కమిషన్ల దందనే, ఇంకోటి ఏం లేదు.
ఎప్పుడైతే ప్రభుత్వం బడి పలక బలపం పట్టిందంటే భవిష్యత్తును బంగారమయం చేయడం కోసం అన్నట్టు. ఇక బ్రెజిల్లో కూలిన విమానం 62 మంది మృతి. బ్రెజిల్లో విమానం కూలి 62 మంది సజీవ దహనం అయ్యారు. శుక్రవారం సావో పాలోలో ఈ ప్రమాదం జరిగింది. విమానంలో 58 మంది ప్రయాణికులతో పాటు 4 సిబ్బంది కూడా ఉన్నారంట. ఇక పెద్దాపూర్ గురుకులంలో మరో స్టూడెంట్ మృతి. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులంలో ఓ స్టూడెంట్ అనుమానాస్పదంగా చనిపోగా మరో 2 తీవ్రంగా అస్వస్థతకు గురై హాస్పిటల్లో చేరారు. 12 రోజుల కిందట కూడా ఇలాగే ఒక స్టూడెంట్ చనిపోగా మరో 2 దవాఖానా పాలైందంట. ఎంక్వైరీ అయ్యేది దానిపైన. వక్ఫ్ బిల్లుపై 31 మందితో జేపీసీ కమిటీలో 21 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు కూడా తెలంగాణ నుంచి డీకేఆర్ను అసదుద్దీన్ ఓవైసీకి చోటు కల్పించారట. ఇక మీరు తప్పులు చేసి ఈయనేమంటే సుంకిశాల ఘటనకు కారణం ఆగమాగం పనులే, రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంతోనే గోడగులిందని కేటీఆర్ అంటా ఉండు. ప్రమాదాన్ని ఎందుకు దాచారు, సీఎం ఎందుకు రివ్యూ చేయలే, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, మేడిగడ్డ కుంగితే మేము వెంటనే బయట పెట్టినాం. మేడిగడ్డ కుంగితే ఇల్లే బయటకు వచ్చి చెప్పిరటనా. చూసుకో, సుంకిశాలను ప్రాజెక్టును పరిశీలించి ఏం జరిగిందో ప్రజలకు చెప్తానని ప్రకటన అన్నట. ఏం చెప్తావు ఏటమాను నువ్వు మీ అయ్యా కమిషన్ల కోసం కొట్టిన దందాలో భాగంగా కూలిపోయింది. అది కాదు, ఆ కంపెనీని మారిస్తే ఏమవుతుందని అంటుండేనా. ఇచ్చిందే నువ్వే. అక్కడ శ్రీశైలం ఏది కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఆగామాగం అయిపోయిన తర్వాత నష్టమైపోయింది. వీళ్ళ నాయన బంగ్లాదేశ్ గురించి మాట్లాడితే బంగ్లాదేశ్ బగ్గుమన్నది, శ్రీలంక గురించి మాట్లాడితే శ్రీలంక చిత్తడైపోయింది. ఇక వీళ్ళ నాయన పోయి హేమంత్ సోరెన్ కలిస్తే ఆయన జైలుకు, కేజ్రీవాల్ కలిస్తే ఆయన జైలుకు, ఇటు ఉద్ధవ్ ఠాక్రేని కలిస్తే ఆయన పదవి పోయింది. ఎట్లా ఎవ్వని దేవగౌడ కొడుకుని కలిస్తే ఆయన పైన అయిపోయింది. అప్పట్లో ఇట్లా ఎవరిని కలిసినా ఈ పాదం మంచి పాదం కాదు. ఇది వీళ్ళ పాదం మంచి పాదం కాదు, వీళ్ళ నోరు మంచి నోరు వీళ్ళని. మీరు తప్పులు చేసి మాపై నిందల, సుంకిశాల ఘటనపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డిమాండ్. డెడ్ స్టోరేజ్ వద్ద ప్రాజెక్టును చేపట్టింది మీరు కాదా, నిర్మాణంలో క్వాలిటీ పాటిస్తే ఎందుకు కూలేది, రీడిజైన్ల పేరుతో ప్రభుత్వ ఖజానాను దోచుకున్నారు, బీఆర్ఎస్ అవినీతిని బయటపెట్టే మేం సుంకిశాలను ఎందుకు దాస్తాం, కృష్ణాపై గత సర్కార్ కట్టిన ప్రాజెక్టులన్నింటిపై ఎంక్వైరీ చేయిస్తామని ప్రకటన. 15 ఆగస్టు వైరా వేదికగా 2 లక్షల రుణమాఫీని అమలు చేస్తామని వెల్లడి. ఇప్పుడు తేలితే తెలుస్తుంది, దొంగేవాడు అనేది తేలుతుంది. 7,000 స్టాఫ్ నర్సు జాబ్స్ ఇచ్చాం, త్వరలో అన్ని సర్కార్ దవాఖానలో పోస్టులు భర్తీ చేస్తాం. వివేక్ వెంకటస్వామి. జైపూర్ మండలంలో పిహెచ్సిని ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే బైక్పై తిరుగుతూ ప్రజల సమస్యలపై ఆరా. మాకు సగం బాటా ఇవ్వాల్సిందే. గోదావరి కావేరి అనుసంధానంపై తేల్చి చెప్పిన రాష్ట్ర సర్కార్ 148 టీఎంసీల్లో 74 టీఎంసీలు ఇవ్వాలని ఎన్డబ్ల్యూడిఏ ముందు వాదన. ఇక నల్గొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలి. గొట్టిముక్కలకు ఎగువన 2 రిజర్వాయర్లు నిర్మించండి. సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్, దేవాలలో 158 టీఎంసీల హక్కును కాపాడాలి. అంతర్రాష్ట్ర నదుల అనుసంధానాన్ని పట్టించుకోవాలని తెలంగాణ డిమాండ్ చేస్తా ఉంది. నేను గతంలో ఒక 3 ఏళ్ల కింద చెప్పిన ఈ ముచ్చట మీరు చూసుకోరు. ఈడికేని ఈ అనుసంధానం చేసి అవతలకెత్తుకపోవడం కంటే మరి ఈడున్నోడు ఎట్టుకోవాలని అడిగినాం. ఇక కాలేజీలో బుర్కా ధరించవచ్చు, నచ్చిన డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ స్టూడెంట్లకు ఉంది. సుప్రీంకోర్టు ఏ డ్రెస్ వేసుకోవాలో మీరెలా డిసైడ్ చేస్తారు? పేర్లు రిలీజియన్ బయట పెట్టట్లేదా? బొట్టు బిందీని ఎందుకు నిషేధించలేదు? ముంబైలోని ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీని ప్రశ్నించిన బెంచ్ హిజాబ్, బుర్కా, క్యాప్ను నిషేధిస్తూ జారీ చేసిన సర్కులర్ పై స్టే అంటూ ఒక వార్త. ఇక భక్తులు ఉంటారు, ఏముండదు. ఇప్పుడు హైదరాబాదులో ఉన్నట్టు సికింద్రాబాదులో చర్చి ముంగట అడుక్కుని రూపాయి బిచ్చం అడుక్కొని బతుకుతున్నటువంటి హిందూ గురించి ఇలా బాధ లేదు. నాంపల్లి దర్గా కాడ శుక్రవారం రోజు పిల్లల కడుపు నింపుదామని కూర్చున్న ఒక హిందూ తల్లి ఎట్లున్నా ఇలా బాధ లేదు. కానీ బుర్కా మాత్రం ధరించొద్దు. ఫస్ట్ ఇలా నాదుకోరి. సిసోడియాకు బెయిల్, నిరవధికంగా జైల్లోనే ఉంచలేమన్న సుప్రీం, న్యాయాన్ని అపహాస్యం చేయలేమని కామెంట్. బెయిల్ ఇవ్వకపోవడం అంటే హక్కులను కాలరాయడమే. అక్టోబర్ నుంచి కేసులో పురోగతి లేదు, ఎంక్వైరీ లేట్ అవుతున్నందుకే బెయిల్ ఇచ్చామన్న బెంచ్. సిసోడియాను దాదాపు 17 నెలల నుంచి తిహార్ జైల్లో పెట్టిరు. ఆఖరికి ఏమన్నది? న్యాయాన్ని అపహాస్యం చేయలేమని కామెంటు. నరేంద్ర మోడీ గారికి చెంపపెట్టు లాంటి వార్తలు ఈ 2. బెయిల్ ఇవ్వకపోవడం అంటే హక్కులను కాలరాయడమే. అక్టోబర్ నుంచి కేసులో పురోగతి లేదు, ఆధారం ఉంటే కదా. ఎంక్వైరీ లేట్ అవుతున్నందుకే బెయిల్ ఇచ్చామన్న బెంచ్. ఖతం అయిపోయింది. ఇంకా కేటీ రామారావు కూడా చెప్తాడు వచ్చే వారంలో అందరూ వస్తారు. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయినాయి. ఈ ఎలక్షన్ ముందు తీసుకుపోయి ఎలక్షన్ తర్వాత తెచ్చిపెడితే అందరూ డౌట్ వస్తుందని జర్ర అటు ఇటు. నిజామాబాద్లో మున్సిపల్ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు. ఇగో సిబిఐ గుద్దుతుంటే కింద పడతా ఉన్నాయట కట్టలు. ఇది లెక్క. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవాళ పుంజాల శివశంకర్ మహనీయుడా, నీకు క్యూ న్యూస్. మేమందరం కూడా సిబ్బందిని కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం నీ పాదాలకు. నమస్తే.